తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత రతిక రోజ్ చాలా బిజీగా ఉంటుంది అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా తనకు పెద్దగా ఏమీ అవకాశాలు రాకపోవడం చాలా గమనార్హం. అలాగే తన ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఎప్పుడు కూడా కొత్తగా అయితే ఫోటోస్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది. సో, ఆ ఫోటోస్ అయితే ఇప్పుడు చాలా వైరల్‌గా మారాయన్నమాట. ఇంకొకటేంటంటే బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా చాలా అయితే బ్యాడ్ నెగటివిటీ అలానే తన బిహేవియర్‌పై చాలా అయితే విమర్శ అయితే ఎదుర్కొందన్నమాట రతిక రోజ్. సో, ఓవరాల్‌గా ఈ విషయం పక్కన పెడితే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అయితే టేస్టీ తేజతో ఈ 2024లో ఒక మంచి ట్రిప్ వేయబోతున్నాను అంటూ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఒక స్టోరీ అయితే పెట్టింది. ఆ స్టోరీ అయితే చాలా అయితే వైరల్‌గా మారింది. సో, రతిక రోజ్ సీజన్ 7 తర్వాత శివాజీ గారు అలాగే ఏదైతే స్పై గ్రూప్ ఉందో వాళ్ళతో హౌస్‌లో బాగుండి బయటకొచ్చిన తర్వాత ఎందుకు వాళ్ళతో మాట్లాడడం లేదు పెద్దగా. అమర్‌తో ఒక్కరితో తిరుగుతూ ఉంది. అలానే మన టేస్ట్ తేజ వీళ్ళతోనే మాట్లాడుతుంది తప్ప ఎవరితో కలవడం లేదు. ఏ ఫంక్షన్స్‌కి వెళ్ళడం లేదు. ఏ ఈవెంట్స్‌కి వెళ్ళడం లేదు. ఎందుకు అంటూ చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు. ఓవరాల్‌గా తనైతే ఆ ట్రిప్‌లో అయితే చెప్పబోతుంది అయితే ఇన్ఫర్మేషన్. టేస్ట్ తేజ ఆ ట్రిప్‌కి వెళ్ళి ఇద్దరు కలిసి ఒక వ్లాగ్ చేస్తూ ఒక చిన్నగా ఇంటర్వ్యూ కూడా ఇస్తాము. సో, అందులో అయితే మొత్తం తను ఎందుకు ఈ విధంగా కొంచెం అందరితో కలవకుండా పక్కన పక్కన తిరుగుతుంది అన్నది అందులో నేను రివీల్ చేస్తాను అంటూ అయితే వార్తలు అయితే వస్తున్నాయి. ఓవరాల్‌గా రతిక రోజ్ ట్రిప్ కోసం చాలామంది అయితే ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. అందులో తన ఇంటర్వ్యూ ఏ విధంగా చేయబోతున్నాడో మన టేస్ట్ తేజ రతిక రోజ్‌ని తను ఎలాంటి విషయాల్లో చెప్పబోతుంది అంటూ చాలామంది అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓవరాల్‌గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.